ఢిల్లీలో స్టూడెంట్స్, యువత అందరూ నిరసన గలం విప్పిర్రు కదా! చాలా రోజుల నుంచి 2, 3 రోజుల నుంచి చూస్తున్నాం మనం. జంతర్ మంతర్ దగ్గర ఎట్లాంటి పరిస్థితులున్నాయి ఏంది అనేది. నీట్ ఎగ్జామ్ మీద వాళ్ళు పేపర్ లీకేజీకి సంబంధించి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చెయ్యాలి అనే డిమాండ్‌తోని విద్యార్థులు, యువత అందరూ కూడా కదం దొక్కుతున్నారు అక్కడ. వాళ్ళు చేస్తున్నటువంటి దానికి ప్రభుత్వం స్పందించిన విధానాన్ని కూడా మనం చూసినాం. ఎక్కడికక్కడ స్టూడెంట్స్ మీద జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, లేకపోతే వాళ్ళ మీద జరిగినటువంటి లాఠీ చార్జ్ ఇదంతా కావచ్చు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే. కానీ ఈసారి ఆయన బర్త్డే వేడుకలకు అన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నాడు. అట్లనే రేపు బీఆర్ఎస్వి వాళ్ళు ఈ ఢిల్లీ కేంద్రంగా వీళ్ళు విద్యార్థులు, యువత అందరూ చేస్తున్న ధర్నాలు ఉన్నాయి చూసిరా, దానికి సంఘీభావంగా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి దాడులకి వ్యతిరేకంగా రేపు బీఆర్ఎస్వి ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతుంది. ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు కేటీఆర్ రెడీ అవుతున్నారు. ఇప్పుడు మామూలుగా రాజకీయ నాయకుల బర్త్డేలు అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఆయన్ని కలిసి విషెస్ చెప్పాలను, లేకపోతే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలను చూస్తూ ఉంటారు. కానీ కేటీఆర్ మాత్రం గతంలో కూడా ఇట్లాంటి వాటన్నింటికి భిన్నంగానే జరుపుకుంటుండే పుట్టినరోజు వేడుకల్ని. ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులు పుట్టినరోజుకి ఆయన దగ్గరికి పెద్ద పెద్ద బొకేలు తీసుకొని వచ్చుడో, లేకపోతే పేపర్లలో పెద్ద పెద్ద యాడ్లు వేసుడో ఇట్లాంటివి చూస్తూ ఉంటాం రాజకీయాలలో ఉన్నటువంటి నాయకులకి. ఇంకా చాలా కీలకంగా ఉన్నటువంటి నాయకులు ఈ పుట్టినరోజు వేడుకలు లాంటివి ఏమన్నా వచ్చినాయి అంటే క్యాడర్ దాన్ని పెద్ద ఎత్తున ఉత్సవం లెక్క చెయ్యాలి అని అనుకుంటారు. కానీ గతంలో కూడా కేటీఆర్ గారు చాలా సందర్భాలలో వీటికి దూరంగానే ఉండేటోడు. చాలా రోజుల నుంచి ఆయన బర్త్డే రోజు వీటన్నింటికి ఖర్చు పెట్టేటువంటి ఖర్చులకి బదులు గిఫ్ట్ ఏ స్మైల్ అనే ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చారు. అంటే ఎవరికైతే ఉపయోగం పడతాయో, లేకపోతే ఎవరన్నా అవసరం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చూసిరా, వాళ్ళకి పార్టీ నాయకులు ఎవరైనా సరే వాళ్ళకి తోచినంత మేరలో సహాయం చేయాలనుకొని, లేకపోతే ఏదన్నా కార్యక్రమం చేయాలనుకుంటే గిఫ్ట్ ఏ స్మైల్ కింద ఎవరన్నా ఉపయోగపడేటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి వాటిని కొనివ్వండి, వాళ్ళకి అవసరమైనటువంటివి ఏమన్నా ఇవ్వండి అని చెప్తూ ఉండే. ఇప్పుడు గతంలో కూడా చాలాసార్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేటీఆర్ బర్త్డే వచ్చింది అంటే గిఫ్ట్ ఏ స్మైల్ కింద అవసరం ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరన్నా ఉన్నారనుకోండి, వాళ్ళకి ల్యాప్టాప్లు కొనిచ్చుడు, లేకపోతే కొన్ని సందర్భాలలో బైక్లు ఇచ్చుడు, సైకిల్ ఇచ్చుడు ఇట్లాంటివి చేస్తూ ఉండే. ఇంకా కొంతమంది అయితే వాళ్ళకి తోచినటువంటి విధంగా, ఒకవేళ ఒక స్టూడెంట్ ఎవరన్నా డబ్బులు లేక చదువుకోవడానికి ఇబ్బంది అవుతుంది అంటే గిఫ్ట్ ఏ స్మైల్ కింద వాళ్ళ ఫీజులను కట్టేటోళ్ళు అన్నట్టు. ఇట్లా గతంలో నుంచి కూడా కొంత వినూత్నంగానే ఆయన బర్త్డేని చేసుకుంటూ వస్తారు. ఈసారి మాత్రం ఇంకా ఆయన ఈ వేడుకలకి మొత్తంకి దూరంగా ఉండాలనుకుంటున్నాడు 2 రీజన్స్ కోసం. ఒకటి, ఢిల్లీలో జరిగినటువంటి నిరసనలో వాళ్ళు పాల్గొన్నటువంటి వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు కావచ్చు. అట్లనే తెలంగాణలో ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో చూసినాం మనం. తెలంగాణలో చాలా దారుణమైనటువంటి కరువు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రైతులందరూ ఇబ్బందులు పడుతున్నారు. సో ఇట్లాంటి రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ టైంలో బర్త్డే వేడుకలు చేసుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటి రీజన్తోనే ఆయన ఈసారి ఆ వేడుకలకి మొత్తం దూరంగా ఉండి పార్టీ క్యాడర్కి కూడా ఆయన ఆల్రెడీ ఒక పిలిపిచ్చారు. ఎవరన్నా అవసరం ఉన్నటువంటి వాళ్ళకి నాకు బర్త్డే వేడుకలు ఇక్కడికి పార్టీ కార్యాలయంకి వచ్చి విషెస్ చెప్పడానికి, లేకపోతే దాని పేరు మీద ఖర్చు చేసేటువంటి డబ్బుని అవసరం ఉన్నటువంటి వాళ్ళ కోసం ఖర్చు పెట్టండి, పెద్ద ఎత్తున భారీ ఎత్తున బర్త్డే వేడుకలు ఎక్కడా కూడా చేయొద్దు అనేటువంటిది ఆల్రెడీ ఆయన పిలిపిచ్చారు. అట్లనే పిలిపిచ్చుడే కాకుండా ఆయన కూడా స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు. రేపు ఈ వేడుకలు మొత్తంకి కూడా దూరంగా ఉండి ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మామూలుగా రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు ఎట్లా ఉండాలంటే ఎవరైనా సరే ఒక రోల్ మోడల్గా ఉండాలి. చాలా సందర్భాలలో ఒక రాజకీయాలలో పై స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని చూసి కింది స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. అరే మా నాయకుడు ఇట్లా చేస్తుండు కదా, మా నాయకుడిలాగా మేము కూడా కావాలి, మా నాయకుడిలాగా మేము ఆలోచించాలి, మేము చెయ్యాలి అనేలాగా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ అని 100% అనుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి జనరేషన్లో, ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్లో ఒక రోల్ మోడల్ లాగా కేటీఆర్ గారు నిలుస్తున్నారు అనేటువంటి దాంట్లో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే చిన్న స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళ బర్త్డేలని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని, నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తరలి రావాలి వాళ్ళ ఇళ్ళలు కానీ, లేకపోతే పెద్ద ఎత్తున యాడ్స్ వేయాలనో, ఫ్లెక్సీలు వేయాలనో ఇట్లాంటివి కోరుకుంటారు రాజకీయ నాయకులు. ఇట్లాంటి రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఈ టైంలో వాటన్నింటికి దూరంగా ఇట్లా ఆయన బర్త్డేలను చేసుకున్నాడు కావచ్చు, లేకపోతే ఆయన పొలిటికల్
జర్నీ కావచ్చు, ఇదంతా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులందరిలోకెల్లా కేటీఆర్ అనేటువంటి వ్యక్తి చాలా డిఫరెంట్గా ఉంటాడు. ఆయన జనాలు ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో ఆయన సొంత వేడుకలని, పుట్టినరోజు వేడుకలని కూడా పక్కకి పెడుతున్నాడు. ఇది మిగతా రాజకీయ నాయకులు కూడా దీంట్లో ఈయన లాంటి వాళ్ళని చూసి ఇట్లా ముందుకు పోవాలి అనేటువంటి దాన్ని పాలిటిక్స్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి వాళ్ళు, ఇవాళ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఒక రోల్ మోడల్ లాగా నిలిచిర్రు ఆయన పుట్టినరోజు వేడుకల్ని పక్కనకి పెట్టి. దేశంలో ఇవాళ యువత పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, లేకపోతే తెలంగాణలో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా గొప్ప నిర్ణయము అనేటువంటిది చాలామంది మేధావులు చెప్తున్నారు.